సో మీరు అక్కడ ఆంధ్రాలో తిరిగారు, ఇలా పొలిటికల్ మీటింగ్స్ ఏదైనా ఉంటే ఆ తర్వాత గుజరాత్ వరకు కూడా వెళ్ళారు కదా? ఢిల్లీ వరకు వెళ్ళాం. ఢిల్లీ వరకు వెళ్ళారు. గుజరాత్కి వెళ్ళా స్టేట్ దగ్గర వెళ్ళలేదు. ఢిల్లీ వరకు వెళ్ళారు. స్టేట్లకి ఫోన్ల వరకే, గుజరాత్ వెళ్ళలేదు. డెలివరీ అయిపోయిన తర్వాత 20 డేస్ పాపకి 20 డేస్ పాపకి ఇంటి దగ్గర వదిలేసి దాన్ని ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అంటే అందరూ అనేవారు, ఇతను కూడా లెటర్లో రాశారు ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్తే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇతను లెటర్లో రాసేవారు అనమాట రామారావు గారు. సరేలే ఢిల్లీ కొంచెం అది పేద పరిస్థితి కదా సార్, ఢిల్లీ అంటే మాకు తెలియదు, భాష తెలియదు, ఎలాగెళ్ళాలో తెలియదు. అలాగ ఉన్నప్పుడు కొంతమంది అదే పోలీసు వచ్చి ఇలాగ రండి, అక్కడ మీకు పని జరుగుతుంది, ఏం అవ్వదు, గైడ్ చేయడానికి ఒక అతను వచ్చి వెళ్ళండి అంటే సరేలే ఇంత పోరాటం చేసి ఇదే చేయలేము అనేసి ధైర్యం చేసి వెళ్ళాం ఢిల్లీ. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడే ఢిల్లీ వెళ్ళిన తర్వాతే వీళ్ళు బయటకు వచ్చారు. అంతవరకు ఆ 14 నెలలు అక్కడే ఉన్నారు. అతను అక్కడ అంబాసిడర్తో మాట్లాడడం కానీ ఉన్నారనడం కానీ. మెయిన్ మాకు బాధ కలిగించింది ఏంటంటే పుల్వామా దాడి. ఆ దాడి ఇలాగ మార్నింగ్ ఇలాగ టీవీ వేసాను, ఇలాగ మన ఇండియన్ ఆర్మీకి ఇలాగ ఉగ్రవాదులు చంపేశారు, ఆత్మహత్య దాడి అయిన తర్వాత అవునా ఎందుకు అనేసి వీళ్ళకేం చేస్తారని ఇదో బాధ. మళ్ళీ అక్కడ మరి ఇండియన్స్ ఉన్నారు కదా సార్, ఏం చేస్తారని బాధలు ఉన్నప్పటికీ లెటర్స్ అయిపోయి 3 months. వచ్చిన లెటర్స్ బాగానే వచ్చి పుల్వామా దాడికి ముందు లెటర్స్ కంటిన్యూ అయ్యాయి. మేము పంపించింది అతనికి వెళ్ళేది, అతను పంపించింది మాకు వచ్చేది. కానీ పుల్వామా దాడి తర్వాత స్టాప్ అయిపోయింది. 3 months వరకు ఒక్క లెటర్ రాలే. ఇంకా మాకు ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది, అదో బాధ అనేసి ఇలాగా మరి ఇంకా లేదు ఉండొద్దు ఎక్కడ ఢిల్లీ వెళ్ళిపోతాం అనుకుని అందరం 22 ఉమెన్స్ అందరూ ఇంకా లేదు పదండి అనేసి 22 మంది వెళ్ళిపోదాం, లేదు ఇంత మా ఓన్ డబ్బులు అనుకుని పదండి అనేసి ముందడుగేస్తాం అంతే. ముందడుగేసుకుని వెళ్ళిపోయామంతే. వచ్చిందో రాందో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జయశంకర్ అని విదేశాంగ మంత్రికి కల్పించారు. ఇంగ్లీష్ రాదు కదా, ఏదో మా తెలిసిన భాషలు అంటే అతను మా కన్నీళ్ళు చూసి అతనికి అర్థమైపోయింది అనమాట, ఓ ఇంత బాధపడుతున్నారని. ఏడుస్తాను, మా ఆవేదన చెప్తూ మా కళ్ళని నీరు వచ్చేస్తుంది. అది చూసి పాపం అతను తట్టుకోలేకపోయారు. వెంటనే ఫోన్ పాకిస్తాన్ చేశారు, మన ఇండియా అంబాసిడర్ చేసిన తర్వాత పర్లేదు ఉన్నారు, ఇలాగ వస్తారు అని చెప్పారు, జనవరి కల్లా వచ్చేస్తారు అన్నారు. మా దగ్గర చెప్పారు జనవరి కల్లా వచ్చేస్తారు, రాకపోతే మీకే పాకిస్తాన్ నేను తీసుకెళ్తాను, నేను భరోసా ఇస్తానని మాట ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా హ్యాపీ అంతే.